నేను పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటున్న టైంలో మా బావ లిస్ట్లో ఉన్న అన్సాల్వ్డ్ కేసెస్ని నేను సాల్వ్ చేస్తూ ఉంటాను. టుడే కేసెస్ ఆపరేషన్ మల్లిగా డ్రగ్ డీలర్. ఇంకా ఎంతసేపు రా, తొందరగా కానీ. ఏంట్రా సత్తి, వస్తున్నాడా? రాని నా కొడుకుని. హలో సనాతన్. హలో. ఎక్కడున్నావు? ఆపరేషన్ మల్లిగాడు. నువ్వు అది వదిలేసి ముందు కిమ్స్ హాస్పిటల్కి రా. ఏమైంది బావా? వీడిని వదిలేస్తే మళ్ళీ దొరకడు. నేను చెప్తున్నాను కదా, వాడిని వదిలేసి నువ్వు ముందు రారా. ఏమైంది బావా? సంజయ్ చనిపోయాడు రా. సంజయ్ నా అన్న. వాడు లేడని విన్న తర్వాత ఒక్కసారిగా నాకు ఈ ప్రపంచం వినపడకుండా పోయింది. నాకు నిప్పంటే భయం అని తెలుసు. చిన్నది అయినా కూడా నాకు వద్దురా బాబు. ఒక్కసారి ట్రై వద్దంటే వద్దురా. భలే వాడివన్నయ్యా. కమాన్ కమాన్ రా. రే పోలీస్ ఆఫీసర్ వాళ్ళు, రే లెగు. కమాన్, యూ కెన్ డూ ఇట్. ఫోకస్ ఫోకస్.
ఎంతకాలం నువ్వు ఇలా బాధపడుతూ ఉంటావురా? నువ్వు ఇలా ఉండడం సంజయ్కి అస్సలు ఇష్టం ఉండదు. ప్రాణంగా చూసుకున్న అన్నయ్య పోయాడు. ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోయింది. ఇష్టమైన పోలీస్ జాబ్కి ఎగ్జామ్ రాయలేకపోయాను. టోటలీ మై లైఫ్ ఇస్ గాన్. డోంట్ లెట్ యువర్ పాస్ట్ స్టీల్ యువర్ ప్రెసెంట్. ఢిల్లీ ఫోరెన్సిక్ కాలేజ్లో రఘునందన్ అని నాకు తెలిసిన ప్రొఫెసర్ ఉన్నారు. అతను ఒకసారి క్రిమినాలజీ గురించి చెప్పారు. అందులో జాయిన్ అయితే అది నీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సిఎస్ఐ ఇన్వెస్టిగేషన్ని డిఫరెంట్ యాంగిల్స్లో పరిచయం చేస్తుంది. యూ షుడ్ ట్రై దట్. సనాతన్, ఎన్ని రోజుల నుంచి కంపెనీలో పనిచేస్తున్నావు? 8 months అయింది. నిన్న పార్టీలో ఏం జరిగింది? పార్టీలో రుద్ర, వీలే సస్పెక్ట్స్ అని ఎలా డిసైడ్ అయ్యావు? Benefit of doubt. Identification of suspect is more important in a crime scene. వాళ్ళ క్రైమ్ చేశారా లేదా అన్నది వాళ్ళ బిహేవియర్ని బట్టి, బాడీ లాంగ్వేజ్ని బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఐ కాంటాక్ట్ ఇవ్వకపోవడం, అటు ఇటు చూస్తుండడం, దేని మీద ఫోకస్ లేకుండా ఉండడం, చెమటలు పట్టడం, పానిక్ అవ్వడం, ఫింగర్స్ నలుపుతూ ఉండడం, అడిగిన దానికి తడబడుతూ మాట్లాడడం. సో అబ్నార్మల్ బిహేవియర్ ఉన్న అక్యూజ్డ్ని సస్పెక్ట్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఫస్ట్ 15 మంది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బేస్ చేసుకుని డివైడ్ చేశాను. మిగిలిన 15 మందిలో 5 మెంబర్స్ రీసెంట్గా, జస్ట్ 1 year బ్యాక్ ఈ కంపెనీలో జాయిన్ అయిన వాళ్ళే. మిగిలిన స్టాఫ్ చంపాలనుకుంటే ఇలాంటి పార్టీస్ ఎప్పుడు జరిగేవి, కానీ ఇలా ఎప్పుడు జరగలేదు. విక్రమ్ ఇంకొక 2 daysలో యూకేకి ఫ్లై చేయబోతున్నాడు. కాబట్టి ఈ లోపల విక్రమ్ని చంపేయాలని వీళ్ళలో ఎవరో ఒకరు ప్లాన్ చేసి ఉంటుండొచ్చు. వాళ్ళ లుక్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఏదో తప్పు చేశారనిపిస్తుంది. సంథింగ్ దేర్ హైడింగ్. వాళ్ళు క్రైమ్కి హెల్ప్ అయినా చేసి ఉండొచ్చు, లేదా క్రైమ్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినా ఉండొచ్చు. పా, మీ ఎక్స్ప్లెనేషన్ ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్. కానీ 5గురిలో ఎవరైనా ఎలా తెలుస్తుంది? అది తెలియాలంటే లెట్స్ స్టార్ట్ ది ఇన్వెస్టిగేషన్. సార్ అంతా రెడీ సార్.